ప్రియమైన మాదిగ కులాల ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఉండబడే నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, నాయకత్వానికి ముందుగా నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున నా సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద ఎస్సీ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలన్న విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ 2 అంశాల మీద రాష్ట్రంలో ఉండబడే 13 జిల్లాల్లో ఉండబడే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, 13 జిల్లాల్లో ఉండబడే మంత్రులకు ఈ 2 అంశాల మీద వినతిపత్రాలు ఇచ్చే విధంగా మాదిగల మేల్కొల్పు మహాయాత్ర పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్పిఎస్ మరో ఉద్యమానికి సిద్ధపడే క్రమంలో భారతీయ జనతా పార్టీ, బీజేపీ మాదిగల్ని మరోసారి మోసం చేసేందుకు కుట్రపూరితంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మాదిగల్ని మరోసారి మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలోనే కిషన్ రెడ్డి గారు వర్గీకరణ విషయం మీద సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక బెంచ్ ద్వారా వర్గీకరణ తీర్పు వచ్చే విధంగా బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడతానని పత్రికాముఖంగా మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. దీన్ని నవేంద్ర ఎంఆర్పిఎస్ మాదిగల్ని మరోసారి మోసం చేయడం కోసమని భావిస్తా ఉంది. ఎందుకంటే 2004 నవంబర్ 5న వర్గీకరణ సుప్రీంకోర్టు 5 మందితో కూడా ధర్మాసనం కొట్టేస్తే అప్పటి నుంచి వర్గీకరణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండి 2020 ఆగస్టు 15న మళ్ళీ అదే 5 మందితో కూడిన ధర్మాసనం వర్గీకరణ న్యాయమైందే, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు న్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో వర్గీకరణ కొట్టేసింది 5 మందితో కూడిన ధర్మాసనం కాబట్టి సుప్రీంకోర్టు 5 మందితో కూడిన ధర్మాసనం వర్గీకరణ కొట్టివేయడాన్ని అది తప్పు అని, వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి 2020 ఆగస్టు 15న మరో 5 మందితో కూడిన ధర్మాసనం కూడా అభిప్రాయం వ్యక్తం చేయటం, ఈ 2 సమానం అవటం వల్ల సుప్రీంకోర్టు 7 మందితో కూడిన ధర్మాసనం లేదా విస్తృతమైన ధర్మాసనం ద్వారా మాత్రమే తీర్పు రావాలని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆలోచన ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా వర్గీకరణ కొట్టేసిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ విషయం మీద సుప్రీంకోర్టుకి వెళితే 2020 వరకు కూడా 16 సంవత్సరాలు పట్టింది. అంటే వర్గీకరణ కొట్టేసింది 2004 అయితే ఆ 2004లో పంజాబ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళితే 2020లో తీర్పు వచ్చింది. అంటే దాదాపుగా ఒక 5 మందితో కూడిన ధర్మాసనం తీర్పుని వ్యతిరేకిస్తూ ఇంకో 5 మందితో కూడిన ధర్మాసనం వర్గీకరణ అనుకూలిస్తూ ఇచ్చిన తీర్పు మధ్య 16 సంవత్సరాలు పట్టింది సుమారు. అంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ జాప్యం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతున్న పరిస్థితిలోనే మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక బెంచ్ ఏర్పాటు చేసి వర్గీకరణ విషయం మీద మేము ముందుకు పోతాము, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడదని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడటం అంటే మాదిగలు మరోసారి మోసం చేయడంగానే నవేంద్ర ఎంఆర్పిఎస్ భావిస్తాను. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు మహా అయితే 2-3 వారాలు లేవు. ఈ 2-3 వారాల్లో పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టడానికి మీకు వచ్చిన ఆటంకాలు ఏంటి?
నిజంగా మాదిగల పట్ల, వర్గీకరణ పట్ల భారతీయ జనతా పార్టీకి కానీ మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టడానికి మీకు ఉన్న ఆటంకాలు ఏంటి? ఈ భారతదేశంలో ఏ అంశం కూడా 3 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరగలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి వర్గీకరణ విషయం మీద ఏకగ్రీవ తీర్మానం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వసారి ఏకగ్రీవ తీర్మానం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత 3వసారి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది వర్గీకరణ విషయం మీద. ఈ భారతదేశంలో ఒక అంశం మీద 3 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశం ఏంటంటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాయి. ఈరోజు వర్గీకరణ పెట్టడం వల్ల మిమ్మల్ని ఎవరు వ్యతిరేకిస్తారు? పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణకు అనుకూలమైనప్పుడు, పార్లమెంట్లో ఉన్న మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు మొత్తం కూడా వర్గీకరణకు అనుకూలమైనప్పుడు, పార్లమెంట్లో మీకు 2/3 మెజారిటీ ఉన్నప్పుడు వర్గీకరణ చేసి మాదిగలు న్యాయం చేసిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు ఎవరు ఆపుతారని చెప్పేసి వర్గీకరణ విషయంలో మీరు జాప్యం చేస్తా ఉన్నారు. ఏ సుప్రీంకోర్టు తీర్పు చెబితే మీరు అసలు లేని రిజర్వేషన్స్ని ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయని ఓసీల కోసం, అయ్యా ఓసీలో మేము పేదలు ఉన్నాము, మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ భారతదేశంలో ఎక్కడా పోరాటం లేకుండానే ఏ సుప్రీంకోర్టు తీర్పు చెప్పకుండానే, ఏ అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే, ఏ అఖిలపక్షం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండానే మీరు పార్లమెంట్లో అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది మీరు కాదా? అంటే మీకు ఇష్టం వస్తే, మీకు ఇష్టమైనప్పుడు మీరు అగ్ర కులాలుగా ఉన్నారు కాబట్టి మీ కులాల్లో ఉన్న వాళ్ళు పేదవాడికి కూడా ఇంకోటి కూడా మీకు రిజర్వేషన్, ప్రభుత్వ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందని చెప్పేసి మీరు ప్రేమతో మీ కులాలకు, మీ వర్గాలకు రిజర్వేషన్ మీరు ఇచ్చుకున్నప్పుడు, దానికి ఎవరు ఆటంకం లేనప్పుడు వర్గీకరణకు వచ్చిన ఆటంకం ఏందో బీజేపీ పెద్దలు చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. కిషన్ రెడ్డి గారి మాటలు మరో మోసపూరితమైన మాటగా కనిపించట్లేదా? ఎన్నాళ్ళు మాదిగలను మోసం చేస్తారు? ఎంతకాలం మాదిగలు మోసం చేస్తారు? 3 దశాబ్దాలుగా మాదిగలు అనేక బాధలు పడుతున్నారు, అనేక కష్టపడతారు, అనేక మంది అసులు బాసారు, అనేక మంది జైలు పాలయ్యారు, అనేక మంది చనిపోయారు, అనేక మంది కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఈ త్యాగాలు మీకు కనిపించట్లేదా? ఎన్నేళ్ళు మీరు మాదిగను మోసం చేస్తారు? మీకు అవసరం వచ్చినప్పుడల్లా మాదిగను ఉపయోగించుకుంటా ఉన్నారు. హుజురాబాద్ ఎన్నికలు గెలవడం కోసం మీరు మాదిగలు దగ్గరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్లో మీరు గెలవడం కోసం మాదిగలు దగ్గరయ్యారు. ఆ హుజురాబాద్లో గెలిచారు. ఆ హుజురాబాద్ ఎన్నికల కోసం మాకు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాదిగలు నమ్మిస్తా ఉన్నారు. ఎన్నిసార్లు మాదిగలు మీరు ఈ విధంగా నమ్మిస్తారు? పెద్ద నోట్ల విషయంలో మీరు రద్దు చేసేటప్పుడు, ఇప్పుడు 5 ఏళ్ళుగా వస్తుంది నిన్నటికి పెద్ద నోటు రద్దు చేసి, పెద్ద నోటు రద్దు విషయంలో ఎవరు అభిప్రాయం తీసుకోకుండానే, ఏ అసెంబ్లీ తీర్మానం చేయకుండానే, ఎవరు ఆలోచన లేకుండానే, ఎవరు సపోర్ట్ లేకుండానే మీరు పెద్ద నోటు రద్దు చేశారు. ఆ రోజు మీరు ఏ అసెంబ్లీలో తీర్మానం జరగలేదానికి ఏ రాజకీయ పార్టీలు దాన్ని అనుకూలించలా, మీకు అనుకూలంగా మాట్లాడలా. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పుడు కూడా బీజేపీ అనుకునేదే తడువుగా పెద్ద నోటు రద్దు చేసి ఇప్పటికి 5 ఏళ్ళుగా వస్తా ఉంది. అంటే అసెంబ్లీలో 2/3 పార్లమెంట్లో 2/3 మెజార్టీ మీకు ఉన్నప్పటికీ, మీకు ఇష్టమైతే ఏ అంశమైనా కానీ మీరు పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించే అవకాశం మీకు ఉన్నప్పటికీ, ఆర్టికల్ 347 ద్వారా జమ్మూ కాశ్మీర్ సమస్యను, ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యను మీరు పరిష్కారం చేశారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ, విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 347 రాజ్యాంగ సవరణ చేసి మీరు జమ్మూ కాశ్మీర్ సమస్యను మీరు పరిష్కారం చేసినప్పుడు, జిఎస్టీ బిల్లు, అన్ని బిల్లులు తీసివేసి, అన్ని పన్నులు తీసేసి ఒకే ఒక పన్ను పెడదాం, అది జిఎస్టీ పన్ను పెడదాం అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు, విపక్షాలు వ్యతిరేకించి, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కానీ మీరు లెక్క చేయకుండా మీకున్న మెజార్టీతో జిఎస్టీ బిల్లు అమలు చేసినప్పుడు వర్గీకరణ బిల్లు మీకు ఎందుకు సాధ్యం కాదని చెప్పేసి నవేంద్ర మార్గస్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీజేపీని. ఈరోజు మాదిగల అవసరం మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు పెద్ద నోటు రద్దు చేసినప్పుడు, ఇదే 5 ఏళ్ల క్రితం పార్లమెంట్లో పెద్ద నోటు రద్దు చేసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్లో మొదలుకొని చిట్ట చివరి గ్రామ స్థాయి వరకు కూడా మిమ్మల్ని వ్యతిరేకించారు. ప్రజల మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద నోటు రద్దు వల్ల కార్మికులు బాధపడతా ఉన్నారు, పేదవాళ్ళు బాధపడతా ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి, ఎవరి దగ్గర పనులు లేకుండా పోయినాయి చెప్పేసి
ప్రజల మొత్తం రోడ్డు మీదకి వచ్చి నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ కిలోమీటర్ల మేర రోడ్డు మీద నిల్చొని బాధపడే పరిస్థితుల్లో ప్రజల మొత్తం కూడా దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తూ ఉంటే పార్లమెంటు సాక్షిగా మాయావతి అనుకొని, మమతా బెనర్జీ అనుకొని, సోనియా గాంధీ అనుకొని ప్రతిపక్షాలు విపక్షాలు మొత్తం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్రమంలో పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఎవరు బాధపడలేదు అని చెప్పేసి మీరు ఒక చెప్పడం కోసం, పెద్ద నోట్ల రద్దు వల్ల కార్మికులు ఎవరు బాధపడలేదు, పేద వర్గాలు ఎవరు బాధపడలేదని చెప్పడం కోసం హైదరాబాద్లో మాదిగల మీటింగ్ మీరు వచ్చి వెంకయ్యనాయుడు ఆ ప్రసంగంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఏ పేదలు కూడా ఇబ్బంది పట్టలేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఈరోజు హైదరాబాద్కి వచ్చారు అని మాదిగల మీటింగ్లో నువ్వు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడిన తెల్లారే వేలాది మంది లక్షల మంది మాదిగలు వచ్చారు, వాళ్ళు దాచుకున్న డబ్బులతో వచ్చారని చెప్పేసి నువ్వు పేపర్లో టీవీలో ఎన్నడూ మాదిగల సమస్యలు పేపర్లో టీవీలో ప్రధాన శీర్షికలు రాని ఆ రోజు తెల్లవారే అన్ని పేపర్లో టీవీలో ప్రధాన శీర్షికలో పేపర్ వచ్చిన తర్వాత ఆ పేపర్ని తీసుకెళ్ళి నువ్వు పార్లమెంట్లో చూపించలేదా? నువ్వు ఇచ్చిన పేపర్లో పార్లమెంట్లో అరుణ్ జైట్లీ మాట్లాడలేదా? పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఎవరు బాధపడలేదు, అందుకు సాక్ష్యమే హైదరాబాదులో మాదిగలు ఒక కులం లక్షలాది మంది పోగారని చెప్పేసి మీరు మాదిగలను ఆ రోజు ఉపయోగించుకోలేదా? ఎన్నేళ్ళు మీరు మాదిగలను మోసం చేస్తారు? మీరు ఇంకెంతకాలం? 3 దశాబ్దాలుగా అవస్తాం, ఇంకెంతకాలం మోసం చేస్తారు? వెంకయ్యనాయుడు గారు నాకు 30-40 ఏళ్ళు ఇచ్చిన వర్గీకరణ సపోర్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు విద్యార్థిగా ఉన్నప్పుడే నేను వర్గీకరణ సపోర్ట్ చేసి అంటాడు. ఆయన విద్యార్థి దగ్గర నుంచి బీజేపీ పార్టీకి ఎదిగాడు, బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు, బీజేపీ పార్టీలో మంత్రి అయ్యాడు, బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రి అయ్యాడు, బీజేపీ పార్టీ ఇప్పుడు రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు. నువ్వైతే ఎదుగుతున్నావు కానీ వర్గీకరణ సమస్య ఎక్కడే పెండింగ్లో ఉంది. కిషన్ రెడ్డి గారు బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడు నేను వర్గీకరణ సపోర్ట్ చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బీజేపీ కార్యకర్త దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగావు, మంత్రి స్థాయికి ఎదిగావు, ఎంపీ స్థాయికి ఎదిగావు, ఈరోజు కేంద్ర స్థాయికి ఎదిగావు, ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగావు. అంటే మీరు జీవితకాలం మీరు ఎదిగేందుకు 30-40 ఏళ్ళు పడుతుంది కానీ వర్గీకరణ సమస్య మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే వర్గీకరణ మీరు సపోర్ట్ అన్నారో ఆ సమస్య ఇంకా పరిష్కారం అయిపోయింది అంతే. వర్గీకరణకి ఎవరు వ్యతిరేకం? వర్గీకరణ వల్ల ఏమైనా రూపాయి ఖర్చు ఉందా కేంద్రానికి? పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా లేదా ఏదైనా సంక్షేమ పథకం పెట్టాలన్నా వేల కోట్లు 100 కోట్ల రూపాయలు కావాలి. వర్గీకరణ విషయం మీద ₹1 ఖర్చు లేదు. ₹1 ఖర్చు లేని వర్గీకరణ అంశాన్ని ఎందుకు మీరు నాంచివేద్దాం ముందుకు పోతా ఉన్నారు? ఎందుకు మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నారు? మీ మోసాన్ని వ్యతిరేకిస్తూ మీకు నిజంగా మాదిగల మీద ప్రేమ ఉంటే సుప్రీంకోర్టు బెంచ్ మీరు వేస్తారు తర్వాత సంగతి. సుప్రీంకోర్టు బెంచ్ వేసి ఆ బెంచ్ మళ్ళీ వాళ్ళు విచారించి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు తీర్పిచ్చే లోపు మళ్ళీ 20-30 ఏళ్ళు పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు నిజంగా మాదిగల న్యాయాన్ని కోరిక అనుకుంటే, సామాజిక న్యాయం అనుకుంటే, ఈ సమాజంలో అణచివేతకి అట్టడి వర్గాలకు సంబంధించిన వర్గం మాదిగలు అనుకుంటే మాదిగ కులాలకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందటని చెప్పేసి మీరు నిజంగా భావిస్తే పార్లమెంట్లో మీరు వర్గీకరణ బిల్లు పెట్టండి. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభం అయ్యే క్రమంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు కూడా పార్లమెంట్ సమావేశం క్రమంలో వర్గీకరణ బిల్లు మీరు చేతనైతే పార్లమెంట్లో బిల్లు పెట్టండి. 1965లో లోకూర్ కమిషను ఎస్సీలో ఉండబడే 59 కులాల్లో 1-2 కులాలే రిజర్వేషన్లు ఉపయోగించుకున్నాయి, మిగతా కులాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి లోకూర్ కమిషన్ కేంద్ర కమిషన్ నివేదిక ఇచ్చింది కదా. 1997లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామచంద్ర కమిషను వర్గీకరణ జరిగితేనే ఎస్సీలో ఉండబడే మాదిగ కులాలకు న్యాయం జరిగిందని చెప్పేసి ఆయన తీర్పిచ్చారు కదా. రాష్ట్ర కమిషన్ కేంద్ర కమిషన్ ఉషా మేర కమిషను 2007లో తీర్పిచ్చింది కదా. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల మాత్రమే కింది స్థాయి కులాలకు కూడా భారత రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు, విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో ఏ జనాభా ఎంతమంది ఉన్నారో ఆ జనాభా ప్రకారం ఫలాలు ఉంచని చెప్పేసి కమిషన్ ఇచ్చింది కదా. మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు వర్గీకరణ విషయం మీద మేము ఇంకా పార్లమెంట్లో మేము సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేస్తాము, ఆ బెంచ్ తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ విషయం మీద నిర్ణయం తీసుకుంటాము, దానికోసం నేను
కేంద్రంలో బీజేపీ పెద్దలతో మాట్లాడటం అంటే మాదిగల్ని భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ మరోసారి మోసం చేయడానికి, మరో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ సమస్యని పెండింగ్లో పెట్టడానికి వ్యూహాత్మకంగా బీజేపీ కుట్ర పనిందని చెప్పేసి మేము భావిస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. డిసెంబర్ 13లోపు మీరు వర్గీకరణ విషయం మీద పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించే విషయం మీద మీరు ముందుకు పోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండబడే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు, విజయవాడలో ఉండబడే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు డిసెంబర్ 13న మాదిగల తిరుగుబాటు మహాధర్నాకి పెద్ద ఎత్తున మేము నిర్ణయం తీసుకోబోతున్నాము. పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తామని చెప్పి బీజేపీ తెలియజేస్తూ నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకున్న ప్రజాస్వామ్యవాదులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 1974 నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలో ఉండబడే మాలా మాదిగ కులాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతో కొంత ఉపాధి దొరుకుతూ ఉండేది. చదువుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేనప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు మొదలుకొని ఆటోలు, ట్రాక్టర్లు, భూమి కొనుగోలు పథకం, బ్యాంకు లిక్విడ్ స్కీము, ఎస్సీ కార్పొరేషన్ వనరబుల్ గ్రూప్స్ లోన్స్, ఇవన్నీ కూడా ఎన్నో లోన్స్ ద్వారా మరి మాదిగలు చదువుకున్న నిరుద్యోగులు ఎంతో కొంత ఉపాధి పొందేవాళ్ళు. వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆశించిన భూమి హక్కు కూడా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా వచ్చే అవకాశం ఉండేది. రాజశేఖర రెడ్డి గారికి కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్ విభజించిన మాట వాస్తవం. దాన్ని నవేంద్ర ఎంఆర్పిఎస్ మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు కార్పొరేషన్ అయితే విభజించారు, కానీ ₹1 కూడా బడ్జెట్ కేటాయించకపోవడం మాదిగ పల్లెల్లో ఆవేదనతో, బాధలతో నిరుద్యోగులు బాధపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసే విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం అర్థమయ్యే విధంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇద్దాం. 175 నియోజకవర్గాల్లో ఉండబడే 25 మంది ఎంపీలకు వినతిపత్రాలు ఇద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే మంత్రులు మొత్తాన్ని కూడా విజ్ఞాపన చేద్దాం. అయ్యా, మీరు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వకపోవడం వల్ల మాదిగలు ఇబ్బంది పడతా ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఇబ్బంది పడతా ఉన్నారు, చదువుకున్న నిరుద్యోగులు మొత్తం కూడా కూలీలకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆర్థిక సహాయం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీరు బడ్జెట్ కేటాయించడం ద్వారా మాత్రమే అది మాకు సహాయపడుతున్న ఉద్దేశాన్ని మరి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈ విషయం మీద దృష్టి పెట్టకపోతే, ఈ విషయం మీద ఈ రాష్ట్రంలో మనం మాట్లాడకపోతే మన వర్గాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గతంలో నవేంద్ర ఎంఆర్పిఎస్ చెప్పులు కుట్టే మాదిగోడు కోసం, డప్పులు కొట్టే మాదిగోడు కోసం బీసీ కులాల మాదిరిగా బీసీ కులాల్లో ఉండబడే పద్మశాలీలకు, బీసీ కులాల్లో ఉండబడే కలుగీత కార్మికులకు, బీసీ కులాల్లో ఉండబడే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరోళ్లకు వాళ్ళ కులవృత్తులను ఆధారం చేసుకొని పింఛన్లు ఇస్తున్నప్పుడు మరి మాదిగ జాతికి కూడా మాకు కులవృత్తి ఉంది కదా, మేము చెప్పులు కొడతాము, మేము డప్పులు కొడతామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏళ్ళు పోరాటం చేసి ఈరోజు చెప్పులు కుట్టే మాదిగోడుకు, డప్పులు కొట్టే మాదిగోడుకు ఈరోజు 59,000 మందికి ఈ రాష్ట్రంలో పింఛన్లు సాధించాం మనం. మరో ఉద్యమానికి నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు సిద్ధంగా అవసరం సమయం అవసరమైంది. కాబట్టి నవంబర్ 15 నుంచి జరిగే మాదిగల మేల్కొల్పు మహాయాత్రలో భాగంగా 175 నియోజకవర్గాల్లో విజ్ఞాపన చేసేందుకు గాను సిద్ధపడాల్సిన కోరుతూ అంతిమంగా వర్గీకరణ సాధించుకోవడం కోసం చలో విజయవాడ డిసెంబర్ 13 బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మాదిగల తిరుగుబాటు మహాధర్నాకు రాష్ట్రంలో ఉండబడే మాదిగలు, మాదిగ ఉక్కులాలు, నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా సిద్ధం కావాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను. జై మాదిగ, జై భీమ్, జై జగజ్జీవన్ రామ్.